కార్తీక మాసం అంతా ఎంతో నిష్ఠగా పూజలు చేసుకున్నా గానీ, వన్స్ కార్తీక మాసం అవ్వగానే అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్. చికెన్, మటన్ అలానే ఫిష్ అన్నమాట. ఇందులో ఏదో ఒకటి తినాలి కంపల్సరీగా. తినకపోతే మాత్రం ఆ నాన్ వెజ్ క్రేవింగ్స్ అయితే అస్సలు పోవండి. ఇంక అలా అని ఆలోచించేటప్పుడు అబ్బా! సండే ఏం తెచ్చుకోవాలి చికెనా, మటనా, ఫిష్ అని ఆలోచించేలోపు మా హస్బెండ్ గారికి బాగా ఇష్టమైన ఫిష్‌తో పాటు చికెన్ కూడా తీసుకొచ్చేసారండి. నాకైతే అవి చూడగానే అబ్బా! చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా వండగానే ఇంక నాకైతే క్రావింగ్స్ మొదలైపోయినాయి. ఇంకా అలానే ఇంకా చూడగానే తెలిసిందే కదా! చికెన్ చూడగానే నాకైతే చికెన్ బిర్యానీ గుర్తొచ్చేసింది. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్‌కి ఎలాగో చేపల పులుసు పెడదాం కదా! అని చెప్పేసి వెంటనే ఆ రెండింటికైతే సిద్ధం చేసేసుకున్నాను. బిర్యానీ ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే బిర్యానీ అనగానే అందరికీ గుర్తొచ్చేది బాస్మతి రైస్. కానీ అయ్యో! నా దగ్గర బాస్మతి రైస్ లేవు. కానీ ఏం చేయాలి? సోనా మైసూరితో చేస్తే బాగుంటుందా? లేదా? అని చెప్పేసి ఒకటే డౌట్ అండి. నో ప్రాబ్లమ్ అని ట్రై చేశాను. చాలా వచ్చింది. సోనా మైసూర్ అండ్ బాస్మతికి ఏమైనా తేడా వస్తుందేమో, సరిగ్గా కుక్ అవ్వదేమో, కుక్ అయినా బాగా కుక్ అయిపోతుందేమో అని చాలా డౌట్ పడ్డాను. కానీ అలా ఏం కాదండి. బాస్మతి రైస్ కంటే చాలా చాలా నీట్‌గా చక్కగా వచ్చింది. నాకైతే చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చాలా బాగుందని టేస్ట్ కూడా చాలా నచ్చింది. మా పిల్లలకు కూడా చాలా నచ్చింది. వాళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుందనమాట. ఇంకా వాళ్ళకి సర్వ్ చేయగానే నేను కూడా అలా వేడివేడిగా బిర్యానీ అయితే తినేసాను. ముక్క కూడా చూసారా ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుందనమాట. ఇంక నెక్స్ట్ చేపల పులుసు మా హస్బెండ్‌కి అయితే ఇంకా చేపల పులుసు అలాగే బిర్యానీ కూడా టేస్ట్ చూపించేసాను. ఆయన కూడా సూపర్‌గా ఉన్నాయని చెప్పేసి బాగా